త్వరలోనే పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయని మంత్రి సీతక్క వెల్లడించారు. బీసీ రిజర్వేషన్ల పెంపు ప్రక్రియతో ఎన్నికలు ఆలస్యమవుతున్నాయన్నారు. ఇక ఇటు రాజ్యాంగ సవరణకు అనుగుణంగా నిధులు కేటాయించబోతున్నాం గ్రామ పంచాయతీలకని చెప్తున్న ఆమె పూర్తి స్థాయిలో ఇక మరొకసారి వార్డుల విభజన అలాగే గ్రామ పంచాయతీలకు సంబంధించిన రిజర్వేషన్ల అంశాలకు సంబంధించి క్లారిటీ చేసేందుకు మరొకసారి కొత్తగా ఈ ప్రక్రియను చేపట్టాల్సిన అవసరం ఉందంటున్నారు. సో ఓవరాల్గా ఓటర్ జాబితాలో మార్పులు, మళ్ళీ వార్డుల విభజన, ఎంపీటీసీలు జెడ్పీటీసీల సంఖ్యలో తేడాలు వస్తాయంటున్నారు. సో మొత్తం మీద బీసీ రిజర్వేషన్ల పెంపు వల్ల ఆలస్యమైన గ్రామ పంచాయతీ ఎన్నికలను త్వరలో నిర్వహిస్తామంటారు పంచాయతీరాజ్ మంత్రి సీతక్క. రాజ్యాంగంలో రూపొందించిన 73వ సవరణకు అనుగుణంగా గ్రామ పంచాయతీలకు నిధులు విధులు అప్పగించే దిశగా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారన్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 73 గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలో విలీనం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఆయా గ్రామాల మున్సిపాలిటీ పరిధిలోకి వెళ్ళున్నాయి. దీనివల్ల పంచాయతీల స్వరూపం పూర్తిగా మారిపోతుంది. కొత్తగా ఓటర్ జాబితా నుంచి పోలింగ్ కేంద్రాల వరకు మార్పులు చేర్పులు చేసుకున్నాయి. అయితే అంతకుముందుకు పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. ఓటర్ జాబితా, వార్డుల విభజన, పోలింగ్ కేంద్రాల గుర్తింపుతో పాటు ఎన్నికలకు అవసరమైన ఏర్పాటు చేసి గతంలోనే ఎన్నికలు జరపాలనుకున్నారు. కానీ ఇక వివిధ రాజకీయ పక్షాల నాయకులతో కూడా సమావేశాలు నిర్వహించారు. కానీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని అందరూ అనుకునే లోపే కొన్ని పరిస్థితుల వల్ల ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగలేదు. రిజర్వేషన్ల అంశంతో ముడిపడి ఉండడంతో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్న దానిపై క్లారిటీ రాలేదు. సో పంచాయతీల పాలన ముగిసి అప్పటికే ఏడాది కూడా పూర్తయింది. దీంతో గ్రామాలన్నీ కూడా అస్తవ్యస్తంగా తయారై గ్రామాల వైపు అధికారులు కన్నెత్తి చూడడంతో అభివృద్ధి కుంటుపడిందని పల్లెవాసులు ఆరోపించారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో తరచూ మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. కొన్ని పంచాయతీలు మున్సిపాలిటీలో కలవడంతో గ్రామాల భౌగోళిక స్వరూపం కూడా మారిపోతుంది. గతంలో రూపొందించిన ఓటర్ జాబితాలు మారిపోతాయి. మళ్ళీ వార్డుల వారీగా ఓటర్ జాబితా సిద్ధం చేయాల్సి ఉంటుంది. వార్డుల విభజన చేయాలి. ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీ స్థానాల సంఖ్యలోనూ తేడాలు వస్తాయి. రిజర్వేషన్లలోనూ మార్పులు జరుగుతాయని అధికారులు అంటున్నారు. సో 73 పంచాయతీలు మున్సిపాలిటీలో కలవకముందు రాష్ట్రంలో 12,948 గ్రామ పంచాయతీ ఉంటే కనుక ఇప్పుడు అందులో ఎన్నికలు జరగలేదు. ఇందులో కొన్ని గ్రామాలు మున్సిపాలిటీలు విలీనం కావడంతో 12,775 పంచాయతీలకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. సో ఆ రకంగా 570 ఎంపీపీ స్థానాలు ఉంటే ఇక 567 మండలాలకు మాత్రమే ఎంపీపీలను ఎన్నుకుంటారు. ఎంపీపీల స్థానాల సంఖ్య ఎంతో, జెడ్పీటీసీల స్థానాల సంఖ్య కూడా అంతే ఉంటుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 32 జెడ్పీ చైర్మన్ స్థానాలు ఉంటే మేడ్చల్ జిల్లాలోని గ్రామాలు సిటీలు కలవడంతో ఒక జెడ్పీ చైర్మన్ స్థానం తగ్గుతుంది. సో ఆ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా 113,383 వార్డులుంటే 700 వరకు వార్డులు తగ్గుతున్నాయి. ఎంపీటీసీ స్థానాలు 5,457 ఉంటే 100 నుంచి 150 స్థానాలు తగ్గే అవకాశం ఉంది. పల్లె ఓటర్లు 2,20,00,000 మంది ఉంటే వీరి సంఖ్య భారీగా తగ్గుతుంది. కొత్తగా ఓటర్ జాబితా రూపొందించాలన్నా, వార్డుల విభజన, పోలింగ్ కేంద్రాలు గుర్తించాలంటే మళ్ళీ ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ఈ ప్రక్రియ మొదలు పెడతారు. మరి ఇవన్నీ జరగాలంటే టైం పడుతుంది. కాబట్టి త్వరలోనే ఎన్నికలు అనే దానికి ఇంకా మనం ఇప్పుడు ఊహాజనిత వార్తగానే ఇది భావించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో మొత్తం 73 గ్రామాలను మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. దీంతో గ్రామాలు లోకల్ బాడీ ఎన్నికల నుంచి తొలగించారు. ములుగు, కల్లూరు, బిచ్కుంద, అలియాబాద్, రామగుండం, పెద్దంబర్పేట, చేవెళ్ళ, మొయినాబాద్, కొత్తగూడెం, అమీన్పూర్, మద్దూరుతో పాటు పలు మున్సిపాలిటీల్లో 73 గ్రామాలు కలిసిపోయాయి. మేడ్చల్ జిల్లాలో మొత్తం 62 గ్రామాలు ఉంటే గతంలో 28 గ్రామాలు పలు మున్సిపాలిటీల్లో కలిసాయి. తాజాగా 32 గ్రామాలు సిటీలో విలీనం కావడంతో మేడ్చల్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల నుంచి తొలగించనున్నారు. అల్వాల్, బాచ్పల్లి, బాలనగర్, దుండిగల్, గట్కేసర్, జీడిమెట్ల, కాప్రా, కీసరా, కుకట్పల్లి, మల్కాజ్గిరి, మేడ్చల్, మేడిపల్లి, ముచ్చింతల్, కుత్బుల్లాపూర్, షామీర్పేట మండలాలు ఉన్నాయి. ఇందులో కొన్ని అర్బన్ మండలాలు ఉన్నాయి. 5 మండలాలకు ఎంపీపీలు, జెడ్పీటీసీలు ఉండగా ఇక ఆ మండలాల్లో లోకల్ బాడీ ఎన్నికల నుంచి తొలగించనున్నారు. ఆ మండలాల్లో ఇక మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతున్నాయి. కాగా ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 243 గ్రామాలు విలీనమైతే 223 గ్రామాలు కొత్తగా ఏర్పడ్డాయి. సో ఆ రకంగా ఇవన్నీ స్థానాలు మార్పు చేర్పులు చేసుకున్నాయి. కాబట్టి కొత్తగా ఓటర్ జాబితా రూపొందించాలన్నా, వార్డుల విభజన, పోలింగ్ కేంద్రాలు గుర్తించాలంటే మళ్ళీ ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఆ తర్వాత ఈ ప్రక్రియ మొదలు పెట్టబోతున్నారు. సో ఆ రకంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ముఖ్యంగా
గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇవన్నీ పూర్తయిన తర్వాత త్వరలోనే జరుపుతామని మంత్రి అంటున్నారు. త్వరలో అనే దానికి మరి ఇంకా ఎంత సమయం పడుతుందనేది పూర్తిస్థాయి స్పష్టత రావాల్సి ఉంది. సో అన్నీ కూడా పూర్తిస్థాయి మార్పులు చేర్పులను అధికార యంత్రాంగం పూర్తిగా వాటికి అనుగుణంగా ఏర్పాటు చేసి వాటికి అనుగుణంగా స్థానాలను ఖరారు చేసి అన్ని రకాల సంసిద్ధత జరిగిన తర్వాతే పూర్తిస్థాయి ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తుంది. సో అది ఎప్పటిలోగా ఇవన్నీ కూడా ఆ ప్రక్రియ పూర్తవుతుంది, ఎప్పటిలోగా పూర్తిస్థాయి స్పష్టత వస్తుంది అనేది ఇంకా తేలాల్సింది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.